రాత్రికాల ప్రార్థన. స్తోత్రం 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 మహాదేవ ప్రియ యేసయ్య, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేలు వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ. రాత్రంతయు మీ ఉదయం నుంచి తండ్రి సాయంత్రం వరకు ఇప్పటి వరకు మీ చల్లని రెక్కలు నిన్న కాచి కాపాడినందుకు స్తోత్రాలయ. ఈ రాత్రి మరొక నూతన దినంలోకి తండ్రి మరొక కొత్త నెలలోకి మమ్మల్ని ప్రవేశపెట్టారయ్యా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలయ్యా. తండ్రి అనుక్షణం మీరే కొండంత అండగా ఉండండి అయ్యా. మా కొండ కోట అన్నీ నీవేనయ్యా ప్రభువ. తండ్రి స్తోత్రమయ్యా, తండ్రి వందనాలయ్యా. తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఏ బిడ్డ ఏ బాధలు పడుతుందో ప్రతి ఒక్కరు ప్రతి అవసరం కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి చేతి వృత్తులను దీవించండి తండ్రి. ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, ఏ పని చేసుకున్న తండ్రి, ఏ పనిలో ఉన్న వాళ్ళ చేతి వృత్తులను దీవించి ఆశీర్వదించి ఇంకా గొప్పగా ఎదిగే కృపను మీ దయలో దయచేయండి అయ్యా. తండ్రి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, సంతాన భాగ్యం లేని వారికి సంతానం ఇవ్వండి. తండ్రి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ప్రతి బిడ్డను తండ్రి రాత్రికాల సమయంలో తాకి స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలను చేయండి నా తండ్రి. స్వస్థపరిచి యెహోవా మీరేనయ్యా, మీరు కాక ఎవరు స్వస్థపరచలేదు నా తండ్రి. తండ్రి అనారోగ్య సమస్యతో ఉన్న ప్రతి బిడ్డను స్వస్థపరచండి అయ్యా. తప్పులు ఆర్థిక సమస్యలతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా తండ్రి అప్పుల సమస్య నుంచి తండ్రి బయటికి లాగండి తండ్రి. అప్పులు కట్టే కృపను దయచేయండి. ఇంట్లో తండ్రి ఆర్థిక సమస్యలతో తండ్రి సతమతమవుతున్న బిడ్డలకు తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ప్రతి అవసరం ప్రతి అక్కర తీర్చండి. రెంటు, పాలోళ్ళకి, కూరగాయలకి, రేషన్కి తండ్రి, ఫోన్ బ్యాలెన్స్ లేని, టీవీ బ్యాలెన్స్ లేని తండ్రి నెల వచ్చిందంటే చాలు అన్నీ నీ మోపై కూర్చుంటాయి. ప్రతి అక్కర ప్రతి అవసరం కూడా తండ్రి యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకే స్తోత్రాలయ్యా తండ్రి, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్థుతులు తండ్రి. తండ్రి రేపు జరగబోయే బుధవారం ఆరాధనని బాగా జరిగించండి. వచ్చే బిడ్డలందు తోడుగా ఉండండి తండ్రి. ఏం మాట్లాడాలనుకుంటున్నారు సూటిగా తేటగా మాతో మాట్లాడి మాతో ముచ్చటించండి తండ్రి. యేసయ్య మేము నిద్రిస్తుండగా తండ్రి మా మంచం చుట్టూ రక్త పోషణ, ఇంటి చుట్టూ దేవదూతను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగి తెల్లవారుజామున మళ్ళీ మీ ప్రార్థనతో మా జీవితాలు మొదలయ్యే కృపాభాగ్యాన్ని కలిగించండి తండ్రి. మాట మాటికి పేడకలలో వచ్చే క్రియలను తండ్రి సాతాను అంధకార క్రియలను యేసు నామములో బంధించండి. ఎవరైతే చీకటి అంధకార శక్తులతో బాధపడుతున్నారో తండ్రి ఆ సాతాను శక్తులను యేసు నామములో లయపరుస్తున్నామయ్యా తండ్రి. సహాయం అందించండి తండ్రి. మీరు తప్ప మాకు సహాయం చేసే దేవుడు లేడయ్యా. విశ్వానికి కర్తవయ్యా, రాజుల రాజా, ప్రభువుల ప్రభా, దేవాది దేవ మీకే స్తోత్రాలు. ధవలవనుడా, రక్తవనుడా, అతి కాంక్షణుడా మీకే స్తోత్రాలు. నజరేయుడా నా యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మీ దయలో మీ కృపలో మీ చల్లని రెక్కల నీడల నుంచి తప్పిపోకుండా మేము తండ్రి మీ కాపుదల భద్రతతో క్షేమంగా ఉండేలా సహాయం దయచేయండి. శ్రమలు ఎదుర్కొనే శక్తిని మీ మహిమలో మాకు దయచేయండి. మాకు వచ్చే శ్రమలు మీకు మహిమకరంగా జరిగే కృపను దయచేయండి. దేవా నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమేనయ్యా. మనసు ద్వారా నమ్ముదు ప్రార్థిస్తున్నాం తండ్రి. మా యొక్క ప్రార్థనలు మీరు స్వీకరించండి తండ్రి. మా ప్రతి అక్కర ప్రతి అవసరం యేసు నామములో తీర్చండి నా తండ్రి. తండ్రి దైవజనులు చేసే పరిచర్యను ఆశీర్వదించండి. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళే కృపను దయచేయండి. ప్రతి వాడలోనూ తండ్రి మీ సంఘాలు కట్టబడే కృపను దయచేయండి తండ్రి. యేసయ్య మా దేశ నాయకులు మా దేశ అధికారులను గుర్తు తెచ్చుకోండి. మా దేశ నాయకులకు మంచి స్వపరిపాలన అందించే కృపను మంచి బుద్ధిని వాళ్ళకు ప్రసాదించండి. మా దేశ అధికారులకి తండ్రి లంచగొండం లేకుండా తండ్రి ప్రజలకు నిష్పక్షపాతంగా సేవ చేసే దయాగుణాన్ని అందించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. రైతుల కుటుంబాలను ఆశీర్వదించండి. విత్తనాలు వేస్తుండగా పంటలు బాగా పండే కృపను దయచేయండి. దేశ బోర్డర్లో ఉన్న జవాన్లను గుర్తు తెచ్చుకోండి. వాళ్ళని కూడా ఆశీర్వదించండి. మనోధైర్యాన్ని ఆత్మవిశ్వాసంతో నింపి ఎప్పుడు ఏ యుద్ధం వచ్చినా తండ్రి చేయడానికి సన్నిహితంగా ఉండేలా సహాయం తెచ్చేయండి. ఆ బిడ్డలను ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబాలకి ఆశీర్వదించండి. వాళ్ళకి రక్షణ లేకపోతే రక్షణ దయచేయండి తండ్రి. యేసయ్య అడుగుడి మీకు ఇవ్వను, వెదకుడి మీకు దొరుకుని, తట్టుకుడి మీకు తీయబడి ఉన్నావయ్యా తండ్రి. కొన్నిసారి అడిగిన వారికి నా తండ్రి మీ నామంలో ప్రతి అక్కర ప్రతి అవసరం తీరుస్తావు తండ్రి. యేసయ్య మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞత ప్రస్తుతులయ్యా. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును అన్నావయ్యా తండ్రి.
తండ్రి యేసయ్యా మీ దగ్గరేనయ్యా మాకు విశ్రాంతి. మా భారం అంతా తండ్రి మా మీద ఉన్న బరువుని భారం అంతా మీ మీద వేస్తున్నామయ్యా తండ్రి. మాకున్న సమస్యల నుంచి విడుదల కలిగించి మమ్మల్ని సన్మార్గంలో నడిపించండి అయ్యా దేవా. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. అనుక్షణం మీరే మా కొండ కోట అన్నీ మీరేనయ్యా తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. ఆకాశం నీ సింహాసనం అయ్యా, భూమి నీ పాదపీఠమయ్యా తండ్రి. దేవదూతలు తండ్రి నిత్యం పరిశుద్ధుడా 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 అని కెరూబులు శరాబులు దూతలు మహాదూతలతో కొనియాడబడుతున్న గొప్ప దేవుడివయ్యా. సమీపించరాని తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గల గొప్ప దేవుడివయ్యా. అయ్యా మీరు తప్ప మాకు సహాయం చేయు దేవుడే లేడన్నా తండ్రి. నలిగిన మనసులనే వాడుకుంటావయ్యా. పెంట కుప్పల నుండి భేదంలో పైకి ఎత్తు దేవుడివయ్యా. సర్వకృపానిధివి, సంపదలకు గనివి నా తండ్రి. తండ్రి నిన్ను ఆశ్రయించిన వారికి ఏ కొదవ ఉండదయ్యా. సహాయం దయచేయండి తండ్రి. మీరు తప్ప సహాయం చేయు దేవుడు ఎవరు లేరు నా తండ్రి. మీ పాదాలను ఆశ్రయిస్తున్నాం, మీ పాదాలను కన్నీటితో కడుగుతున్నాం తండ్రి. మాకున్న అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఇంట్లో లేమిలు అన్నీ తీసేసి మా కుటుంబంని సమృద్ధితో నింపి తండ్రి మీ రెక్కల నీడల ముందుకు సాగిపోయే కృపా భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ అడిగిన ప్రతి అంశం పొంది నమ్ముచు నీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం 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 స్తోత్రం. అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాస్తులు.